ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనర్ సెషన్ కు హాజరవుతారు. ఏపీలో ఏఏ మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కలిగించేలా ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం తీసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థతోనూ ఒప్పందం జరగనుంది. క్వాంటమ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఈఎల్ ఐటీతోనూ కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశమవుతారు. యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. రైట్, ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ నుంచి జైపూర్ కు ఢిల్లీ బయలుదేరుతారు సీఎం. జైపూర్ లోని వృందావన్ ప్యాలెస్ లో జరిగే వివాహానికి హాజరైన తర్వాత రాత్రి జైపూర్ లోనే సీఎం బస్ చేయబోతున్నారు. రేపు ఉదయం జైపూర్ నుంచి బయలుదేరి ఢిల్లీలో జరిగేటువంటి ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు సీఎం చంద్రబాబు నాయుడు హాజరై ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏపీ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలతోటి భేటీ కాబోతున్నారు. అయితే రేపు ఉదయం 9:30 ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశం పైన జరిగేటువంటి ప్లీనరీ సెషన్ లో అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించి కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఇక ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎం తో కూడా గవర్నమెంట్ ఒక ఎంఓయూ చేసుకోబోతోంది. క్వాంటమ్ తో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం కూడా యూనిసిసి సంస్థతో ఒప్పందం కూడా జరగబోతోంది. ఇక ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీతో పాటు ఎన్ఐఈఎల్ ఐటీ తోను కూడా ప్రభుత్వం ఎంఓయూ చేసుకోబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటి మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోటి ఒక ఎంఓయూ అయితే చేసుకోబోతోంది. ముఖ్యంగా దీనికి రేపు మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించేటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా సీఎం పాల్గొంటారు. ఏదైతే ఏఐ టెక్నాలజీతో పాటు ఏదైతే మిగిలిన అంశాలన్నిటిపైన కూడా ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిఇఓ బోర్కే బ్రాండర్ తో కలిసి ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. బ్రిటన్ ఏఐ ఆన్లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క్ నారాయణ్, భారత్ లో యూకే హై కమిషన్ లియాండ్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సిలర్ సెక్రటరీ తదితరులతోటి సీఎం సమావేశమై వివిధ అంశాలపైన చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆరామోకో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ తోటి సీఎం సమావేశం అవుతారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడకి చేరుకోబోతున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.